నాణ్యత అధిక ధర సాధనే లక్ష్యంగా చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం, బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడి కాల్పులు, గన్మెన్ నుంచి తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి, తప్పించుకున్న మాజీ మంత్రి, పరస్పరం ఇరు వర్గాల కాల్పులు, ఒకరి మృతి, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు, బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు మోహరింపు, కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి రూరల్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్ళారిలోని ఎస్సీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని నెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం హవ్వబావి ప్రాంతంలో జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకుని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇక్కడే ఫ్లెక్సీ కడతానని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరు గాయాలయ్యి గుంపుని చెదరగొట్టేందుకు 2 గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే బెంగళూరుకి తరలించారు. విషయం తెలుసుకుని గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్రెడ్డి ఊళ్ళో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్ళారు వచ్చారు. అనుచరులతో ఎస్సీ సర్కిల్కి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే భరత్రెడ్డి, అతని నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. గాలి జనార్దన్ రెడ్డి అన్న తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ని ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. బళ్ళారులో విచ్చలవిడిగా మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీజం నడిపిస్తున్నాడని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హాస్టళ్లలో సోదాలు